ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం యొక్క సిచ్యువేషన్స్ దేశంలో, ప్రపంచ దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. రక్షణ పొందిన ఓ సహోదరి, సహోదరుడా, నీ వంతు నువ్వేం చేయగలుగుతున్నావు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రార్థన పగలు రాత్రి, ఉదయమంతా స్వార్థ చేస్తూ సేవ చేస్తూ, రాత్రంతా ప్రార్థన చేస్తూ తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నువ్వెలా ఉన్నావు? ఒకసారి ఆలోచించు సహోదరి, సహోదరుడా. నీ దినమంతటిలో నీ గ్రామం కొరకు, నీ దేశం కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. రక్షణ పొందిన ఓ క్రైస్తవా, నీ దేశం కోసం ప్రార్థన చేయవా? రక్షణ పొందిన ఓ క్రైస్తవా, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయవా? లోకం చూడరా, ఎంతో భయంకరం. లోకం చూడరా, ఎంతో భయంకరం. మంచే లేదురా, తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా. మంచే లేదురా, తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా. క్రూరమైన మృగాలు సంచరిస్తున్నాయి, ప్రేమానురాగాలు అంతరిస్తున్నాయి. క్రూరమైన మృగాలు సంచరిస్తున్నాయి, ప్రేమానురాగాలు అంతరిస్తున్నాయి. రక్షణ పొందిన ఓ సోదరి, నీ ప్రాంతం కొరకు ప్రార్థన చేయవా? రక్షణ పొందిన ఓ సోదరా, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయవా? సహోదరి, సహోదరుడా, నీ ప్రార్థనలో తండ్రి చిత్తమును తెలుసుకొని నువ్వు ప్రార్థన చేయి. సాక్షాత్తు రౌతారిగా ఆ ధవలవనుడి భూలోకానికి వచ్చి తను చేసిన ప్రార్థన నశించిపోతున్న ఆత్మను, ఈ పాపిష్టి లోకంలో జీవితంలో జీవిస్తూ పతనమైపోతున్న వ్యక్తి కొరకు ఆయన ప్రార్థన చేశారు. ఈరోజు నీవు, నేను, సోదరి, సోదరుడా, ఏ గ్రామంలోనే పట్టణంలో ఉన్నా ప్రార్థన చేయి. మెలకువ కలిగి ప్రార్థన చేయి. ఎడతెగక ప్రార్థన చేయి. పట్టుదలతో ప్రార్థన చేయి. విశ్వాసముతో ప్రార్థన చేయి. ముమ్మారు ప్రార్థన చేయి. కన్నీటితో ప్రార్థన చేయి. వెలుగెత్తి ప్రార్థన చేయి. స్వరమెత్తి ప్రార్థన చేయి. ఇదిగో ఆసక్తి కలిగిన, ఆశ కలిగిన ప్రాణిని తృప్తిపరిచేది ఆయన. నీ ప్రార్థన ఆలకించే తండ్రి. మత్తయి సువార్త 6:8 ఆయన చెప్తున్న మాట, అడగక మునుపు నీ అక్కర్లన్నీ నాకు తెలుసు. నీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. అయితే ఆ ధవలవనుడి యొక్క హృదయములో ఆశ ఏంటో అనేది నువ్వు తెలుసుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ మొర ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన తండ్రి అయి ఉన్నాడు. నీ పట్ల ప్రేమ చూపించే తండ్రి అయ్యే ఉన్నాడు. కానీ నీవు నీ తండ్రి యొక్క ఇష్టాన్ని, సంతోషాన్ని ఎందుకు తెలుసుకొని ప్రార్థన చేయాలి? ఒక మనిషి రక్షించబడడానికి లేచామున ప్రార్థించి, కొర్నేలి అలాగనే ప్రార్థన చేశాడు. కొర్నేలి తన కుటుంబం కొరకు తన బంధువులందరినీ పిలుచుకొని, తన ఇంటిలో పేతుర్ని పిలుచుకొని వాక్యోపదేశం వినిపించి అనేకులు అక్కడ రక్షించబడినట్లు లేఖనం కనబడుతుంది. ముందు కొర్నేలి అనేక ప్రార్థనలు లేచి ప్రార్థించినట్టు కనబడుతుంది. కొర్నేలి
జీవితాన్ని నేను కోరుకుంటే ప్రభు ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. God bless you. దేవుడిని ఆశీర్వదించును.